My dear friends, welcome to my channel. Today we are going to solve the 10th question of our spotting error series. ఈ క్వశ్చన్ చూసినట్లయితే సాల్వ్ చేయడం ఈజీగానే ఉంటుంది, కానీ దీంట్లో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. వెరీ డెప్త్ కాన్సెప్ట్, అడ్వాన్స్ లెవెల్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైతే ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ టు మెయింటెనెన్స్ లా అండ్ ఆర్డర్. ఇక్కడ ప్రతి ఒక్క వర్డ్ను ఒకసారి గమనించినట్లయితే దీని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం మనము ఆన్సర్ను సాల్వ్ చేద్దాం. వన్ అన్నది ఇక్కడ సబ్జెక్ట్ అయ్యే ఛాన్స్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. ఇది ఒక ప్రొనౌన్. తర్వాత ఆఫ్ అన్నది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ టేక్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఫంక్షన్స్ అన్నది ఆబ్జెక్ట్, ద మెయిన్ ఫంక్షన్స్. వన్ ఆఫ్ అని ఎక్కడ మీరు చూసినప్పటికీ దాని తర్వాత వచ్చే నౌన్ వచ్చేసి ప్లూరల్ ఉంటుంది. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ప్లూరల్లో వస్తుంది. చాలామంది విద్యార్థులు వన్ ఆఫ్ మై బుక్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటుంటారు. అది తప్పు. వన్ ఆఫ్ మై బుక్స్లో ఒకటి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్లో ఒకరు. సో వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా దాని తర్వాత వచ్చే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ప్లూరల్లో ఉంటుంది. సో ఇది ఆబ్జెక్ట్. తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చింది, దీని ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ ద స్టేట్ వచ్చింది. ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే వన్ వచ్చిందో ఇక్కడ దీని ప్రకారం, ఈ సబ్జెక్ట్ ప్రకారము వర్బ్ కూడా కరెక్ట్గానే ఉంది, ఈజ్. ఇంతవరకు ఈ సెంటెన్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ ఈజ్. తర్వాత ఈ టు ఉంది కదా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. టు రెండు విధాలుగా ఉపయోగిస్తాం. ఒకటి ప్రిపోజిషన్గా, ఇంకొకటి టు ఇన్ఫినిటివ్గా ఉపయోగిస్తాం. ఎప్పుడైతే టును ప్రిపోజిషన్ లాగా ఉపయోగిస్తున్నామో దీని తర్వాత వర్బ్ రాయాలనుకుంటే ఫోర్త్ ఫామ్లో రాస్తాం. దీన్నే జిరెండ్ అని పిలుస్తాం. జిరెండ్. అలా కాకుండా టును ఇన్ఫినిటివ్ లాగా రాస్తే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాం. టును ఇన్ఫినిటివ్ లాగా వాడితే ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ను మైండ్లో పెట్టుకొని ఇక్కడ మనము ఆన్సర్కి వెళ్దాం. ఈజ్ అన్నది ఎలాంటి వర్బ్? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కాదు. చాలా మంది పిల్లలు యామ్, ఈజ్, ఆర్, వాజ్ వర్ హెల్పింగ్ వర్బ్ అంటుంటారు. ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ అయితే అవి దాని తర్వాత మెయిన్ వర్బ్ వచ్చినప్పుడే అవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఈజ్ అన్నదే మెయిన్ వర్బ్. అలాంటప్పుడు దీన్ని లింకింగ్ వర్బ్ అని పిలుస్తాం అన్నమాట. ఇంకా లింకింగ్ వర్బ్ తర్వాత ఏమొస్తుంది? కాంప్లిమెంట్ వస్తుంది. కాంప్లిమెంట్. మరి కాంప్లిమెంట్ ఏవి కావచ్చు? నౌన్ కావచ్చు, లేక అడ్జెక్టివ్ కావచ్చు. కానీ ప్రిపోజిషన్ రాదు. కాంప్లిమెంట్ తర్వాత ప్రిపోజిషన్ రాదు. ఇక్కడ మనకు టు అన్నది ప్రిపోజిషన్ కాదు తెలిసిపోయింది అనమాట. మరి ఏది కావచ్చు? టు ఇన్ఫినిటివ్ అవుతుంది. మరి టు ఇన్ఫినిటివ్ ఎక్కడైతే వాడతామో అక్కడ ఏం వాడాలి? ఫస్ట్ ఫామ్ వాడాలి. మరి ఇక్కడ ఏముంది?
మెయింటెనెన్స్ అన్న నౌన్ ఉంది. మనం వాడాల్సింది ఏంటి? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి టు తర్వాత మెయింటైన్. మరి ఇందాక చెప్పుకున్నాం టు మెయింటైన్ వచ్చింది, లింకింగ్ వర్క్ తర్వాత ఏం కావచ్చు అన్నాం మనము? కాంప్లిమెంట్ వస్తుంది అన్నాం. మరి కాంప్లిమెంట్ నౌన్ కావాలి లేక అడ్జెక్టివ్ కావాలి? ఇక్కడ టు మెయింటైన్ అన్నది ఏంటి? నౌన్ అవుతుంది. టు ఇన్ఫినిటివ్ నౌన్ కావచ్చు, అడ్జెక్టివ్ కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో అడ్వర్బ్ లా కూడా ఉపయోగిస్తాం. కానీ కాంప్లిమెంట్ మటుకు నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అవుతుంది. అందువల్ల ఇక్కడ టు మెయింటైన్ అన్నది నౌన్ అవుతుంది. చాలామంది విద్యార్థులు ఇక్కడ నౌన్ అంటే పర్సన్, ప్లేస్, థింగ్, ఇవి మూడే నౌన్స్ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనము అడ్వాన్స్ లెవెల్ వర్బ్లో వెళ్తామో అక్కడ నాన్ ఫైనైట్ వర్బ్స్ చదివినప్పుడు మనకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఇక్కడ టు మెయింటైన్ అన్నది నౌన్ అవుతుంది. దాని తర్వాత లా అండ్ ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఆన్సర్. వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ ఈస్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. ఇది కరెక్ట్ ఆన్సర్. సో చేయడం చాలా సింపుల్, బట్ ఈ కాన్సెప్ట్ మనకు చాలా క్వశ్చన్స్లో పనికి వస్తుంది. ఇది అర్థం చేసుకుని మనము ఆన్సర్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో thank you so much for watching this video. If you have any doubts, put your doubts in comment box.